సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అంతా పొలిటికల్ ఎజెండా టర్న్ తీసుకునే అంటున్నారు. జగన్ మీకు బావ, మీకు బంధువు, ఇదంతా బ్యాకప్ ఏపీ గవర్నమెంట్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. దీంట్లో పవన్ కళ్యాణ్ కామెంట్స్. ఆ చర్చ మీడియా వాళ్ళు మీరే చేయండి. ఎన్ని పొలిటికల్ పార్టీస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీరే చేయండి. ఎన్ని ఆర్గనైజేషన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో మీరే చేసి బహిరంగంగా మీ ఛానల్స్లో మీరు చెప్పండి. అందుకే మొన్న మా ప్యానెల్ ఇంట్రడ్యూస్ చేసిన రోజున నేను శిరస్సు వంచి నమస్కరించి పొలిటికల్ పార్టీస్ అందరికీ చెప్పింది మా ఎలక్షన్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని. కానీ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు గారిని ఉద్దేశిస్తూ కామెంట్ చేశారు కదా, ఎట్లా వస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు మా నాన్నగారిని ఉద్దేశించి కొన్ని ప్రశ్నలను అడిగిన మాట వాస్తవమే. మేమందరం కూడా మీ మీడియా ద్వారా మేము తెలుసుకున్నాం. అది నాన్నగారే దానికి మాట్లాడాలి. ఎందుకంటే నన్ను అడగలే, ఆయన నాన్నగారే మాట్లాడతారు. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. నాన్నగారు 10వ తేదీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 11వ తేదీ మా బహిరంగంగా మీ అందరినీ పిలిచి క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్తారు. ఒకటి సార్, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పారు, ఏపీ గవర్నమెంట్ నన్ను ఉద్దేశించి ఇండస్ట్రీకి నష్టం చేస్తుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. నిజంగా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందా ఏపీ గవర్నమెంట్ తీరు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను పూర్తిగా వినలేదండి, కానీ కొంత నేను చూశాను. ఆ క్లిప్పింగ్స్ అవన్నీ చూశాను. సారాంశం మీ మీడియాలో వచ్చిన పత్రికల్లో నేను చూశాను, చదివాను. దాంట్లో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీని ఉద్దేశించి మాట్లాడారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారు. దానికి తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఆ కామెంట్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆల్మోస్ట్ ఆ లెటర్లో నారాయణ దాస్ గారు ఇచ్చేశారు. మీడియాకి మీ అందరికీ ఉంది. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళు ఏకీభవించట్లా, వాళ్ళు సపరేట్. ఆ లెటర్లో ఏపీ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ మాకు 2 కళ్ళు, మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, అన్నీ సక్రమంగానే జరుగుతుంది అని వాళ్ళు చెప్పారు. నేను ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ గారితో నేను ఏకీభవించట్లేదు. నేను తెలుగు ఇండస్ట్రీ బిడ్డగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నిర్మాతగా, తెలుగు ఇండస్ట్రీలో ఒక నటుడుగా నేను నా చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఏం లెటర్ ఇచ్చారో దానికి నేను ఏకీభవిస్తున్నాను. నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్క నేనున్నాను ఈ ఇష్యూలో. ప్రకాష్ రాజ్ గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నారా లేదా ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా? ఆయన 100% చెప్పాలి. నేను తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ పక్కన ఉన్నా. ఆయన ఎవరు పక్కనున్నారు? పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారా లేదా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మేమందరం నమ్ముకొని మా జీవనాధారం ఇది మా ఇండస్ట్రీ తరపున ఉన్నారా? అదొక్కటి నాకు క్లారిటీ. ఆయన అడిగి మీరు తీసివ్వండి. ఆయన నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో అర్థం ఉంది అంటే ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేయట్లేదా? అది మీరు చెప్పండి, మీరే కదా డివైడ్ చేసేది. ఆయన అడగండి. నేను ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ వెరీ నా క్వశ్చన్కి ఆన్సర్. ఐ నీడ్ అన్ ఆన్సర్. ఆయన నిన్న కామెంట్ చేసిందే నేను చూడలే బ్రదర్, ఐఎమ్ సారీ. ఆయన నిన్న కామెంట్ చేసింది నేను చూడలేదు. నేను అడిగేది ఒకటే, నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క మేమందరం ఉన్నాం, నేను ఉన్నా, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్కన ఉన్నా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది, ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అది ప్రొడ్యూసర్స్. ఎందుకంటే మేమందరం వాళ్ళు చెప్పిన నిర్మాతలు నేను ఎప్పుడూ నా స్టాండ్ ఒక్కటే, నిర్మాతలు దేవుళ్ళు. వాళ్ళు డబ్బు పెట్టేవాళ్ళు, వాళ్ళకి మేము కట్టుబడి ఉండాలి. డబ్బు పెట్టేవాడు లేకపోతే ఇండస్ట్రీ లేదు. వాళ్ళు మాట్లాడాలి దీని గురించి. వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు గవర్నమెంట్తో చర్చలు చేస్తున్నారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు సపరేట్గా వెళ్ళి మాట్లాడారు. అది జరుగుతుంది. ద ప్రాసెస్ ఇస్ ఆన్. నేను తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పక్క నేనున్నాను. ప్రకాష్ రాజ్ గారు ఎవరి పక్కన ఉన్నారో కనుక్కోండి. ఓకే సార్, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఏపీ గవర్నమెంట్ నిన్న వాళ్ళు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ కోరితేనే మేము ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ అన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అనవసరమైన అలిగేషన్ చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ప్రొడ్యూసర్స్ కోసం కోరిందా? ఏమండి, అంత బహిరంగంగా ఒక మినిస్టర్ మంత్రివర్యులు పేర్ని నాని గారు అంత బహిరంగంగా మీడియా ముందు
ప్రొడ్యూసర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్స్ కొంతమంది అడిగారు కాబట్టి మేము తీసుకొచ్చాం అనేది ఆయన ఊరికే అబద్ధాలు ఆడరు, ఎస్పెషల్లీ మీడియా ముందు. అండ్ ఎవరైనా కాదని ఇక్కడి నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్స్ చెప్తే అప్పుడు దాని గురించి ఆలోచించాలి. ఎవరైనా ఇప్పుడు దాకా కామెంట్ చేశారా దాని గురించి? చేయలే. సో ఆటోమేటిక్గా వీళ్ళు వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ చేసినారు. మా ఏజీఎం జరిగినప్పుడు వాళ్ళు చెప్తారు, మా అందరికీ లెటర్లు పంపిస్తారు, ఇలా మీ పలానా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళని మేము వినిపించుకున్నాం, వాళ్ళు ఇది ఒప్పుకున్నారు అని. అప్పుడు మన వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారని తెలుసు. బహిరంగంగా ఒక మినిస్టర్, ఒక రిప్రజెంటేటివ్, పబ్లిక్ రిప్రజెంటేటివ్ అన్నప్పుడు దాంట్లో మెరిట్ ఉంది. 10వ తేదీ ఎలక్షన్స్ జరుగుతుంది. మేమందరం చాలా ఎనర్జైజ్డ్గా ఉన్నాం, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. పేరున ఈసీ మెంబర్స్ అందరికీ, పేరున నా ప్యానెల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ గ్రేట్ఫుల్. మీ అందరికీ కృతజ్ఞతని, ఎందుకంటే అడిగిన వెంటనే మీరందరూ ప్యానెల్లో ఉన్నారు. ఈరోజు నామినేషన్ వేసాం. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మేమందరం గెలుస్తాం. మేమందరం మళ్ళీ మీ ముందు నిలబడి అక్టోబర్ 10 ఈవినింగ్ ఎలక్షన్ రోజున అందరం మాట్లాడతాం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఓకే, జై మా జై మా జై మా. ఒక్క నిమిషం. ఈ ఫ్యాన్ ఎవరిన ఆపుతారు? ఐ కాంట్ హియర్ యు. అక్కడ స్విచ్ అక్కడ సారీ, వినిపించలేదు నాకు. ఈ మా ఎలక్షన్స్ లో ఒక్క నిమిషం. యా ప్రతి తెలుగు నటుల ఆత్మగౌరవం పోరాటం ఇది మా కుటుంబంలో ప్రతి ఒక్క ఆత్మగౌరవం, వాళ్ళందరూ ఆత్మగౌరవం ఇన్వాల్వ్ దీంట్లో. మేమందరం ఒక ఫ్యామిలీ అని మేమందరం నమ్ముతున్నాం. ఇది నా కుటుంబం. మా కుటుంబంలో ప్రతి ఒక్క నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎలక్షన్ ఇది. అలాంటి సమయంలో మరి జనరల్ ఎలక్షన్లు కల్పించేలా ఈ పోరాటం. ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. పొలిటికల్ పార్టీస్ నామినేషన్ అప్పుడు ఇలాంటి హడావిడి కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాలా ఇలాంటి ఎప్పుడు ఇంత హడావిడి కనపడలేదు. భారీ ర్యాలీ పొలిటికల్ లీడర్ నామినేషన్ వేసినట్టే ఉంది. చైతన్యం వచ్చిందండి, నూతన చైతన్యం, యువతరం వచ్చింది. కృష్ణ గారు ఏం చెప్తారు ఆ మాట? బ్యాలెట్ పెట్టిన తర్వాత ఎలక్షన్ లాగే ఉంటుంది. బ్యాలెట్ పెట్టారు, సీక్రెట్ ఓటింగ్ ఉంది, దాని హంగామా అది చేయాలి కదా. కనుక అలాగే వచ్చాం, అలాగే చేస్తాం, ఆఖరి వరకు కూడా ఇలాగే ఉంటుంది.